హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూయర్స్, వాళ్ళ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్పడానికి వీడియో చేశాను. వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ ద్వారా నేను ఎక్స్పెక్ట్ చేసి ఒక సబ్స్క్రిప్షన్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోస్ అన్నీ చూడండి. మా ప్లేలిస్ట్లో మీకు ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ క్లాసెస్ ఎప్పుడో కంప్లీట్ చేశాను. డైలీ రెగ్యులర్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇంటర్, డిగ్రీ, పీజీలో ఏదైనా కోర్స్ గురించి డౌట్ ఉన్నా మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చూసుకోవండి. మన తెలుగు టోస్ ఛానల్ అంతా వచ్చేసి ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను చెప్పేవన్నీ ప్రిపేర్ కండి, ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తాయి. సో సెక్షన్ ఏ వచ్చేసి టోటల్ 5 క్వశ్చన్స్ ఇస్తే ఎనీ 2 రాయమని చెప్పారు. సో ఎనీ 2 ఒకటి 4 మార్క్స్, 2 × 4 = 8 మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఫస్ట్ బీట్లో. అండ్ సెకండ్ బీట్ కూడా ఎనీ 2, 5 ఉంటే ఎనీ 2 అనోటేట్. సో సెక్షన్ ఏ అన్ని వచ్చేసి అనోటేట్ అంటే ఆన్సర్ ది ఫాలోయింగ్. 5 ఉన్నాయి, వాళ్ళు ఎనీ 2 రాయాలి. ఈచ్ క్యారీస్ 4 మార్క్స్. సో సెక్షన్ ఏ అంతా టోటల్ ఒక 5 బీట్స్ అన్నీ ఇలానే ఉంటుంది. చూడండి, థర్డ్ బీట్ కూడా ఎనీ 2 రాయాలి క్వశ్చన్స్. సో 4 మార్క్స్కి కాబట్టి మీరు 1 పేజీన 1.5 పేజీన రాస్తే మీకు 4 మార్క్స్ ఇచ్చేస్తారు. ఫోర్త్ బీట్ కూడా సిమిలర్ అదే, ఫిఫ్త్ బీట్ కూడా సిమిలర్గా అదే ఉంటుంది. అన్ని ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఇప్పుడు మూవింగ్ ఆన్ టు సెక్షన్ బి. సెక్షన్ ఈజ్ ఫుల్ అబౌట్ ఆన్సర్ ది ఫాలోయింగ్. ఇప్పుడు మనం సెక్షన్ బి వస్తే గ్రామర్ టైప్ ఉంటుంది. లైక్ రీడ్ ది పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ది క్వశ్చన్. సో ఈ బీట్లో పారాగ్రాఫ్ మీరు చాలా కేర్ఫుల్గా చదవాలి అండ్ ఇచ్చిన క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వాలి. 6 క్వశ్చన్స్ ఇస్తే ఎనీ 4 ఆన్సర్స్ ఇస్తే చాలు, 4 మార్క్స్ వచ్చేస్తాయి. సో పారాగ్రాఫ్ని నీట్గా చదివితేనే మీకు వస్తుంది. సో సెక్షన్ బి వచ్చేసి అంత రీడింగ్ అంటే పారాస్ రీడ్ చేయాలి. దాని కింద ఉన్న క్వశ్చన్స్కి ఎనీ 4 ఆన్సర్స్ అటెంప్ట్ చేస్తే చాలు. సో సెక్షన్ బి వచ్చేసి 7th బుక్ కూడా సేమ్ పారాగ్రాఫ్ ఉంటుంది, మీరు ఆన్సర్స్ రాయాలి దానికి అంతే. సెక్షన్ సి ఈజ్ టోటల్ అబౌట్ గ్రామర్. సెక్షన్ ఏ వచ్చేసి ఆన్సర్ ది ఫాలోయింగ్, సెక్షన్ బి వచ్చేసి పారాగ్రాఫ్స్ చూసి ఆన్సర్స్ రాయాలి, సెక్షన్ సి వచ్చేసి గ్రామర్. సో ఫస్ట్ బీట్ వచ్చేసి మ్యాచ్ ది ఫాలోయింగ్ ఈజీ. ఎన్ని 8 మ్యాచ్ ది ఫాలోయింగ్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో 8 చెయ్యాలి, హాఫ్ మార్క్, టోటల్ 4 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అండ్ 9th బీట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా 8 అటెంప్ట్ చేస్తే ఒక్కొక్కటి హాఫ్ మార్క్స్, టోటల్ 4 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సేమ్ 10th బీట్ ఆల్సో ఫిల్ ఎనీ 8 ఆఫ్ ది బ్లాంక్స్ విత్ ఏ అండ్ ద. సో ఈ 3 వర్డ్స్ తోటి కరెక్ట్గా ఫిల్ చేయాలి బాక్సెస్ అంతే. 11th బీట్ ప్రిపోజిషన్స్, ఇవి కూడా ఎనీ 8. సో ఇంగ్లీష్లో అంతా చాయిసే. ఆన్సర్ ద ఫాలోయింగ్ 2 అంటున్నారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో 8 అంటున్నారు, పారాగ్రాఫ్లో ఎనీ 4 అంటున్నారు. సో ఈజీ ఉంటుంది ఇంగ్లీష్ పేపర్. నేను చెప్పేవన్నీ మీ టెక్స్ట్ బుక్లోనే నుంచే వస్తాయి. సో టెక్స్ట్ బుక్లో టిక్ కొట్టుకొని, నేను ఇప్పుడు చూపించేవన్నీ టెక్స్ట్ బుక్లో టిక్ కొట్టుకొని పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి. మీకు ఇంగ్లీష్లో 100 out of 100 కూడా వేస్తారు. 13th బీట్ వచ్చేసి రీరైట్ ఎనీ 4. సో 4 అంటున్నారు కాబట్టి 4 అటెంప్ట్ చేయండి. ఈచ్ క్యారీస్ 1 మార్క్, 4 × 1 4 మార్క్స్. సో 14th బీట్ కూడా కరెక్టింగ్ ది అండర్లైన్డ్ ఎర్రర్స్. సో వాళ్ళు అండర్లైన్ చేసిన వర్డ్ని మీరు కరెక్ట్ చేస్తే మీకు 4 మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. అలా 15th బీట్ వచ్చేసి మిస్సింగ్ లెటర్స్ 4 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 6th బీట్ వచ్చేసి సైలెంట్ కాన్సోనెంట్స్. ఇవన్నీ చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ బిట్స్, మీ టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి. ఇంటర్ అయితే అంత టెక్స్ట్ బుక్లో ఏముంటుందో అదే ఎగ్జామ్లో వస్తారు, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా. అందుకోసం నేను ఇప్పుడు చూపించేవన్నీ టెక్స్ట్ బుక్లో టిక్ కొట్టుకోండి. 19th బీట్ వచ్చేసి సిలబస్ ఇన్ ఎనీ 4. సో ఇది. అండ్ 20 బీట్లో ఆప్షన్ ఉంది, మీరు బార్ డయాగ్రామ్ అన్న ట్రూ చేసుకోవచ్చు, లేదా బీ బీట్ వచ్చేసి పారాగ్రాఫ్ని ట్రీ డయాగ్రామ్లో కన్వర్ట్ చేయొచ్చు. సో రెండిట్లో మీరు ఏదైనా ఒక చేస్తే మీకు 4 మార్క్స్ అనేవి ఎగ్జామ్లో వస్తాయి. ఇది వచ్చేసి మీ చాయిస్. సో ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇంకే సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ కూడా వేస్తాను. థ్యాంక్ యూ.